మరణాత లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీకు శుభము సమాధానము కలుగును గాక. జీవహారమును ఈ కార్యక్రమమును బట్టి మీరు ఆదరింపబడుతూ ఉన్నారని మేము నమ్మొచ్చు, దేవుని స్తుతించుచూ ఉన్నాము. దేవుని ఎన్నికలో ఉన్న నరుడు నడిపింపబడతాడు. ఈ మాటను చెప్పుటకు పాత నిబంధనలో గొప్ప నాయకుడైన మోషేను నేను ఉదాహరణగా తీసుకున్నాను. మోషే జీవితమును మనము చూచినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ ఆఫ్ కంఫర్ట్, సౌఖ్యముతో నిండిన జీవితము కాదు. ఇట్ ఈస్ రాదర్ ఎ లైఫ్ దట్ ఈస్ ఫుల్ విత్ మచ్ స్ట్రైఫ్. వేదనతో నిండిన జీవితము, పోరాటములు కలిగిన జీవితము మోషే జీవితము. మోషే జీవిత ఆరంభాన్ని మనము చూచినప్పుడు ఇట్ బిగాన్ ఆన్ ద నోట్ ఆఫ్ డెత్. మరణము సంభవించవలసిన సందర్భములో మోషే జీవితము ప్రారంభమైంది. ఫరో ఇశ్రాయేలులో మగబిడ్డలు జన్మిస్తే హెబ్రీయులలో వారిని తీసుకుని వెళ్ళి నదిలో పారవేయమని మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారికి చిక్కకుండా భద్రము చేయబడ్డాడు మోషే. 3 నెలలు తన తల్లి దగ్గర భద్రము చేయబడ్డాడు మోషే. కానీ 3 నెలలు నిండిన తరువాత ఆ తల్లి ఇంకా భద్రము చేయలేని స్థితిలోనికి వచ్చినప్పుడు విడిచిపెట్టింది. అయితే జమ్ముపెట్టలో పెట్టబడిన మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఫరో కుమార్తె యొద్దకు వెళ్ళాడు. ఇక్కడ వాట్ వీ ఫైండ్ ఇస్ వీ యాక్చువల్లీ ఫైండ్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిని మనము చూడవచ్చు. మీరు అనవచ్చు, ఎలాగూ దేవుని చేతిని మనము చూచుచూ ఉన్నాము. రిమెంబర్, ద లాస్ ఆఫ్ ద నేచర్ ఆర్ గవర్న్డ్ బై గాడ్. దేవుని ఆధీనములో ఉన్నవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దేవుని ఆధీనములో ఉన్నవి. నీరు, గాలి దేవుని ఆధీనములో ఉన్నవి. ద ఫ్లో ఆఫ్ వాటర్ ఇండీడ్ ఇస్ డిక్టేటెడ్ బై ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ మేరకి, దేవుడు నియమించి ఉన్న ఆజ్ఞలకు మేరకి సృష్టి పనిచేస్తూ ఉంది. మోషే విడిచిపెట్టబడ్డాడు. తన తల్లి అయిన మరియా, ఆ తల్లి మోషే విడిచిపెట్టబడ్డాడు. తన తల్లి భద్రము చేయలేకపోయినను కూడా దేవుడు భద్రముగా ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చాడు. ఈ మాటను మీకు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, మోసెస్ వాజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మోషే ఉన్నాడు. అందుకనే ఈ ఐగుప్తు దేశమును వీడనాడి తాను వెలియునను మరొక దేశమందు నివాసి అయి యుండియునను అయినను మరలా దేవుడు మోషేతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పిలుచుకున్నాడు. ఆ పిలుపునిచ్చి ఐగుప్తు దేశమునకు తీసుకుని వచ్చి తన ప్రజలైన వారిని, ఇశ్రాయేలులైన వారిని ఐగుప్తు బంధకము నుండి విడిపించాడు. అందుకనే నాడు మోషేని పిలిచిన ఆ దేవుడు పిలిచిన నాటి నుండి వారిని అద్దరి చేర్చు వరకును కూడా మోషేని నడిపించాడు. మోషేకు ముందుగా నడిచాడు. మోషే దేవుని దృష్టిలో ఉన్నాడు. తద్వారా మోషే మరణము ఎదుర్కొను గడియలు అనేకమైనవి మోషే జీవితంలో కలిగి ఉన్నను వాటినన్నిటినీ అధిగమించాడు. నీవు కూడా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే, దేవుని పిలుపును నీవు అందుకున్నట్లయితే, దేవుని ఏర్పాటులో నీవు నియమింపబడినట్లయితే దేవుడు నీతో ఉండివాడై ఉన్నాడు. నేను విడిచిపెట్టాడు. ఒకవేళ నేను భద్రము చేయవలసిన వారు సైతము ఒకవేళ నిన్ను నీటిలో విడిచిపెట్టనను ఆయనను దేవుడు నిన్ను దృష్టిస్తాడు. యోనాపై దేవుని యొక్క పిలుపు ఉన్నది. అందుకని మత్స్యము కడుపులోనికి వెళ్ళినను భద్రము చేయబడ్డాడు. నీవు దేవుని దృష్టిలో ఉన్నవాడివైతే, దేవుని పిలుపునందుకొని ఆ పిలుపు చేత నియమింపబడిన వాడవైతే, పని కొరకు ఏర్పాటు చేయబడిన వాడవైతే దేవుడు నిన్ను దృష్టిస్తాడు. భయపడవద్దు. నిన్ను ముంచే నీ జీవితమును అంతము చేసే శ్రమలు నీకు కలిగినను భయపడవద్దు. దేవుని దృష్టిలో నీవు ఉన్నట్లయితే నిత్యము నీవు జీవిస్తావు. ప్రభువా, ఈ మాటలను నీ బిడ్డల వెనికిడిలో దీవించుము. వారు కలిగిన పోరాటములో ఈ మాటల వలన ధైర్యము నింపుము. తండ్రి, నీ వలన నిత్యము మేము జీవించు వారమై ఉన్నామని వారు తెలుసుకొనుటకు సహాయము చేయము. ఈ మాటల వలన ధైర్యమును నీ బిడ్డల హృదయములో నింపు. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి.